జరగమ్మా రండి. ఏం జరిగింది? ఈ యొక్క కాలనీ బాధితులం సార్. వరద మొంత తుఫాన్ వల్ల భారీ వరద పైనుండి రావడం జరిగింది. సరైన టైంలో అక్కడ గేట్లు ఎత్తపోవడం వల్ల అక్కడ మన ఒడ్డపల్లి చెరువు ఇక్కడ తులసి బార్ దగ్గర సార్ ఈ డక్కు బాక్స్ నిర్మాణం చేపట్టి అట్నే వదిలేసింది సార్. దాన్ని ఆ గేట్లు ఎత్తపోవడం వల్ల భారీ వరద అనేది పైనుంచి వచ్చి ఇక్కడ సురకగొట్టి ఈ ప్రాంతం నుంచి వచ్చి ఈ యొక్క గుడిసెవాసులు మొత్తం నీలమట్టమైనవి సార్. గేట్లు ఓపెన్ చేసి ఉంటే ఇంకో ప్రాంతం మునిగేదట కదా? ఏది మునగదు సార్. గేట్లు ఓపెన్ చేసి ఉంటే వరద ఫ్లో తగ్గుతుంది. ఇది అంతా నిర్మాణం చేపట్టిందో ఇదంతా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది సార్. ఎందుకు మరి గేట్లు ఓపెన్ చేయలే ఏమన్నారు అధికారులు? ఏమన్నారు? మీ లీడర్ ఏ ఎమ్మెల్యే ఇక్కడ? నాయన రాజేందర్ రెడ్డి. మరి ఎందుకు నాయన రాజేందర్ రెడ్డి అడగలేదా మీరు? అడిగాం సార్. సార్ కూడా స్పందించిండు. అది త్వరలో కాలేదు. ఎందుకు ఓపెన్ చేయలేదట గేట్లు? మరి అది నైట్కి నైట్ భారీ వరద రావడం వల్ల గేట్లు ఓపెన్ చేసే ప్రయత్నంలో అది గేట్లు లేవడలేదు. 4 క్రేన్లు వచ్చి లేబట్టినా కానీ ప్రయత్నం విఫలమైంది. దానివల్ల వరద అనేది పైనుండి ఇటు ముందుకు వచ్చింది. అంటే వర్షం పడుతుందని వర్షం స్టార్ట్ అయినప్పుడైనా వాళ్ళు అలర్ట్ అయ్యి ఉండాల్సిండే. కాలేదు. ఎన్ని ఇండ్లు మునిగినాయమ్మా మొత్తం? మాకు 52 ఇండ్లు ఉన్నాయి సార్. కాలు ఇదేనా ఇక్కడ నుంచి పోయే కాలు? ఇప్పుడు ఇవన్నీ ఇండ్లేనా అమ్మా? అయితే లేచినాం సార్. ఇంత ఘోరంగా ఎట్లుంటున్నారు అసలు? 4 గంటల నైట్ వచ్చినాయి నీళ్లు. తెల్లని దాకా కూర్చొని ఉన్నాం. అయినా సడన్ గా వచ్చినాయి నీళ్లు. మనుషులకు అయితే ఏం కాలే కానీ మొత్తం అన్ని కొట్టుకుపోయినా ఒక మనుషులో నిలబడడం సార్. మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలి సీఎం గారు. ఏమన్నా వచ్చి పలకరించిరా? కనీసం నాయన రాజేందర్ రెడ్డి గారు పంపించిండ్రు. బంక సంపదన్న ఫుడ్ గిట్ల అరేంజ్ చేసిండు ఇవాళ దాకా కూడా. ఎప్పుడు మునుగుతున్నాం భోజనం కోసం ఎదురు చూస్తున్నాం అంతే. వాటర్ గిటర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మునుగుడే. పరిష్కారం అయితే ఎవరు చూపెట్టలే. సీఎం గారు చూపెట్టాలని మా ఆశ. అంతే. పరిష్కారం అంటే ఏంది? ఇప్పుడు ఏం చూపించాలి? పట్టాలు కావాలి, ఇండివిజువల్ గా ఇండ్లు కట్టియాలి. అంతే. నమస్తే చెప్పమ్మా. ఇది మీ ఇల్లేదమ్మా? మా ఇల్లే సార్. మొత్తం సామాన్ అంతా పోయింది. కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం సార్. ఏం లేదా? మొత్తం మునిగిపోయింది. ఎంత హైట్ నీళ్ళు వచ్చినాయమ్మా? మొత్తం మునిగింది సార్. మొత్తం బోరింగ్ అంతా మునిగింది సార్. ఏం ఇంట్లో ఏం లేవా? ఏం లేవు సార్. అన్ని ఇందిరా మిల్లు ఏవో ఇస్తున్నారు కదమ్మా అప్పుడు డబుల్ బెడ్రూమ్లు. ఇప్పుడు ఇందిరా మిల్లు ఏ ఇల్లు రాలేదా? ఏవి రాలేదు సార్. మాకు ఏవి రాలేదు. ఎందుకు అప్లై చేయలేదా? చేసినాం కానీ రాలేదు సార్. నైట్ అంతే. ఎప్పుడు మొన్న రాత్రి మునిగిందంతా? మొన్న రాత్రి మొన్న నైటే సార్. మొన్న రాత్రి నుంచి ఎక్కడ ఉన్నారు మరి? రోడ్ మీదనే ఉన్నారు. రోడ్ల మీదనే ఉన్నారు. పునరావాస